అండి. నా పేరు కలాన సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, ఎప్పటికైనా న్యాయం అనేది గెలుస్తుంది. 30 సంవత్సరాల కిందట ఒక రైతు పోరాటం చేశాడు. కర్ణాటకలో రైతు పేరు లక్ష్మణ్ దుక్కాట. అతని తమ్ముడు ఇద్దరు ఆస్తి పంపకాలు చేసుకోవడానికి ఒక అధికారి దగ్గరికి వెళ్లారు. అధికారి ఏమనంటే, అధికారి పేరు కూడా చెప్పేస్తున్నారు, నగేష్. అతను ఒక అకౌంటెంట్. ఆ నగేష్ అన్నాడు, మీకు ఈ పని నేను చేసి పెడతా, కాకపోతే నాకు 500 రూపాయలు లంచం ఇవ్వమని అడిగాడు. అయితే ఈ రైతు అతను ఇవ్వడానికి ఇష్టపడక సమీప లోకాయుక్తులకు వెళ్లి ఇతని మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేస్తే హుటాహుటిన లోకాయుక్త వాళ్ళు ఇతని ఇమీడియట్లీ రెడ్ హ్యాండెడ్ గా ఇతనికి 500 ఇప్పించినట్టు ఇప్పించి వాళ్ళ అధికారులే ద్వారా ఇతనికి రైతు ద్వారా 500 రూపాయలు ఇప్పిస్తే వాళ్ళు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండ్ గా పట్టుకోగానే ఆ నగేష్ అనే అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. అది జీర్ణించుకోలేక ఆ అధికారి వెంటనే లోయర్ కోర్టులో మటు ఇతనికి కేసు అనుకూలంగా వచ్చింది రైతుకి. ఇది ఛాలెంజ్ చేస్తూ అతను ఏం చేశాడంటే, కర్ణాటక హైకోర్టులో రిట్ వేశాడు. కర్ణాటక కోర్టులో రిట్ వేస్తే అతనికి ఫేవర్ గా వచ్చింది. నిర్దోషిగా తీర్పు రావడంతో మళ్లీ వీళ్ళు ఏం చేశారంటే, లోకాయుక్త వాళ్ళు అది మళ్లీ దాని యొక్క ఆర్డర్ మీద మళ్లీ ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో 2006లో ఇప్పుడే వేశారు. 2006లో వేస్తే 2012లో వేస్తే 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు జూన్ 2020 12వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలంగా, రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు రావడమే కాకుండా ఆ యొక్క నగేష్ అనే అధికారికి ఏడాది పాటు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. చివరిగా ఆ లక్ష్మణే రైతే గెలిచాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది. దాంట్లో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా పైనుంచి దేవుడు చూస్తుంటాడు. ఆ కోర్టు కూడా ధర్మంగా ఎవడు కరెక్ట్ గా ఉంటే తీర్పు వాళ్ళకి అనుకూలంగానే వస్తుంది. ఇది కూడా ఉదాహరణకి ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఒక రైతు కేవలం ఒక మామూలు వ్యక్తి 30 సంవత్సరాల కిందట, అది కూడా వాళ్ళు అక్కడ చారిటీ వాళ్ళు పాపం వాళ్ళు వీళ్ళు కలిసి కొంచెం మంది సోషల్ వాళ్ళు వీళ్ళు సహాయంతో అతన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి అతని చేత వాళ్ళు కోర్టులో కేసు వేసి గెలిపించారు. కానీ పాపం ఆ రైతు చివరికైతే అతను గెలిచాడు, కానీ కేసు కానీ అతను మరణించాడు. ఏదైనప్పుడు కూడా న్యాయమే గెలిచింది సుప్రీంకోర్టులో. సో దయచేసి ఎవరు కూడా అధికారులు ఈ రకంగా ఇది ఎగ్జాంపుల్ గా తీసుకున్నా సరే, ఎవరైనా ఒక రైతు గాని ఎవరన్నా మీ దగ్గరకు వస్తే, అధికారులు వస్తే వాళ్ళకి సహాయం చేయండి. అంతేగాని లంచాలు తీసుకొని ఇలా దొరికిపోకండి. ఇప్పుడు దొరికిపోయి ఏమాడు, అతనికి ఆల్రెడీ ఆ అధికారి రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్ అయ్యి కూడా 1 year అయింది. ఇప్పుడు పోయి చివరికి ఏమైంది, జైల్లో ఉన్నాడు. అవసరమా? 500 రూపాయలు, కేవలం 500 రూపాయల కోసం తన పరువు పోయింది. తర్వాత జరిమానా 1000 రూపాయలు జరిమానా పడింది. మళ్ళీ ఒక ఏడాది పాటు జైలు శిక్ష పడింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అధికారులు జాగ్రత్తగా చూసుకొని, సుప్రీంకోర్టు వచ్చిన జడ్జిమెంట్ చూసుకొని అధికారులు చాలా జాగ్రత్తగా ఉండగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.